మేషరాశి. ఆర్థిక వ్యవహారాలు కొంత చక్కబడతాయి. చేసే పనులు కలిసి వస్తాయి. దూరం నుంచి శుభవార్తను వింటారు. సమయానికి డబ్బు కొంత చేతికి అందుతూ ఉంటుంది. కొన్ని గ్రహాల యొక్క కలయిక వలన మీకు కొంత అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార రంగం లోపల రాణిస్తారు. విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు వీలైతే అమ్మవారికి, దుర్గాదేవికి 11 నిమ్మకాయలతోని దండ మాలను సమర్పించండి. లేదా 2 నిమ్మకాయలు దుర్గాదేవి దగ్గర పెట్టి నమస్కరించండి. మీకు కొంత కలిసి వస్తుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి పూర్వం ఉన్నటువంటి వివాదాలు కొంత పరిష్కారం వైపు వెళ్తాయి. సోదరీమణుల మధ్య ఉండే వ్యవహారాలు కూడా కొంత పరిష్కారం వైపు వెళ్తాయి. సోదరులు సహకరిస్తారు. సోదరీమణులు కూడా కొంత అనుకూలంగా మీకు వ్యవహరిస్తారు. సమయానికి నిర్ణయాల్లోపట మార్పులు జరుగుతాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంటారు. సంఘం లోపట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులు వచ్చినటువంటి అవకాశాన్ని సాధ్యమైనంత మటుకు సద్వినియోగం చేసుకోండి. మిస్యూజ్ చేయొద్దు. కొంత కలిసి వస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని అమ్మవారుకు నమస్కారం చేయండి. మీకు కొంత కలిసి వస్తుంది. మిథున రాశి. ఈ రాశి వారికి పనుల్లోపట శ్రమ ఎక్కువగా ఉంటుంది. మెల్లగా ముందుకు సాగుతాయి. కొన్ని సందర్భాల్లోపట విసుగు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఓపికతోని మీ పనులు నిర్వహించండి. నూతన బంధువుల ద్వారా మీకు కొన్ని అవకాశాలు వస్తాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. విందు వినోదాల్లోపట పాల్గొంటారు. సంఘం లోపల గౌరవ మర్యాదలు పొందుతారు. వృత్తి ఉద్యోగం లోపల రాణిస్తారు. వ్యాపార రంగంలో కొంత లాభాలు గడించే అవకాశాలు ఉన్నాయి. విదేశీ యానానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. మిథున రాశి వారు ఈరోజు అమ్మవారుకు పసుపు కుంకుమ సమర్పించండి. మీ కులదేవతకైనా సరే, ఏ అమ్మవారికైనా పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.